కానా వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఆయన శిష్యులు పిలువబడ్డారు. యోహాను సువార్త 2వ అధ్యాయం మనకు ఆ విషయం తెలియజేస్తూ ఉంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వివాహంలో ద్రాక్షారసం అనేది ఎందుకు ఇస్తారంటే అది యూదుల యొక్క సాంప్రదాయం. మనం మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా లేదా మన ఆంధ్ర సాంప్రదాయ ప్రకారంగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం టీ ఇస్తాం, లేదా కాఫీ లేదా వాటర్. అది ఇవ్వకపోతే, కనీసం వాటర్ ఇవ్వకపోతే వచ్చిన వాళ్ళు చాలా బాధపడతారు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానా వివాహంలో ఆయన ఉండటం మంచిదైంది. ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఆ వివాహానికి యేసుక్రీస్తు వస్తాడని తెలుసుకున్న ప్రజలు తమ రోగాలు పోగొట్టుకోవడానికి కూడా పనిలో పనిగా వివాహంతో పాటు వివాహాన్ని చూసినట్లుంటుంది, వాళ్ళ రోగాలు పోగొట్టుకున్నట్లు ఉంటుంది. వాళ్ళేమో వివాహానికి వచ్చే వాళ్ళకి ఇవ్వటానికి ప్లాన్ చేసుకున్నారు ఇంటి వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్న కారణాన్ని బట్టి ప్రజలు ఎక్కువగా వచ్చారు. అందువల్ల అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ కొన్ని నిమిషాల్లోనే మామూలు నీటిని, త్రాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ అంటారు కదా, వాటిని ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. అది చూసిన విశ్వాసుల్లో నమ్మకం వచ్చింది. అలాగే మరి ముఖ్యంగా అంటే ఆయనతో వెంబడిస్తున్న వాళ్ళందరికీ అది ఒక గొప్ప కార్యం అనిపించింది. ఎంతోమంది నమ్మారు అనేది మనం గమనించాలి. ముఖ్యంగా వాళ్ళందరిని ప్రక్కన పెట్టేస్తే ఆ ద్రాక్షారసం తయారు చేసే ఆ రాతి బాణల్లో నీళ్లు పోసింది ఎవరు? ఆయన శిష్యులు. వాళ్ళే కదా నీళ్లు పోసింది. కాసేపట్లో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ నీటిని తీసినప్పుడు ద్రాక్షారసంగా మారి ఉన్నాయి. అక్కడ యేసయ్య చెప్పిన మాటలో గొప్పతనం ఉంది. మరేమేముంది? ఆయన మీతో చెప్పింది చేయుడి అంది అక్కడ. కనుక యేసుక్రీస్తు మాటను బట్టి అక్కడ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ప్రియులారా, ఆయన ఏదైనా చేయగలడు. అందుకే ఇటీవల ఒక పాట వస్తుంది, దైవజనులు రాశారు, కథ మొత్తం మార్చగలడు, ఏమైనా చేయగలడు. నీ జీవితంలో ఏదైనా చేయగలడంటే దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. రాళ్ళను రొట్టెలుగా మార్చగలడు, అట్లాగే సముద్రాన్ని పాయలుగా చేసాడు, అలాగే వారికి సూర్యచంద్రుల అవసరం లేకుండా ఇశ్రాయేలీల ప్రయాణంలో వాళ్ళకి రాత్రివేళ మేఘస్తంభం ఉంచాడు. పగలు చంద్రుడు ఉన్నట్లుగానే మంచి చల్లదనం మేఘాన్ని పెట్టాడు, ఎండ అనేది లేకుండా. వేడిమిని అక్కడ చల్లదనం చేశాడు పగలు. అందుకే మన దేవుడు నజరేయుడైన యేసు మన ఆరాధ్య దైవం. ఆయన ఏమైనా చేయగలడు. ప్రియులారా, కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అయితే బైబిల్ చెబుతుంది, యోహాను సువార్త దేవుని వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పారు, ఇంకా మీ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది, సంతోషంగా మార్చబడుతుంది అని చెప్పారు. చూసారా, కానా వివాహంలో నీళ్ళు ఎలాగైతే ద్రాక్షారసంగా మార్చబడిందో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కూడా మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుడు ఆయన నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు కదా, ఏమైనా చేయగలడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవునికి
నీ దుఃఖం ఆనందంగా మార్చలేడా? ఈనాడు అనేక రీతులుగా అనేకమైన కారణాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి ఎంతోమంది రకరకాలుగా దుఃఖిస్తున్నారు. అయితే నువ్వు ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నావో కానీ దుఃఖపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. నమ్మగలిగితే